ప్రతి హిందూ ఇంటికి శ్రీరాముడి అక్షింతలు చేర్చడమే తమ కర్తవ్యమని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ మెంబర్ రాఘవులు అన్నారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో కాలనీలో ప్రతి ఇంటికి తిరుగుతూ శ్రీరాముని అక్షింతలు స్థానిక కార్పొరేటర్ బసవరాజ్ కుమారస్వామి దంపతులతో కలిసి వితరణ చేశారు. అక్షింతలతో ఇంటి ముందుకు రాగానే ఇంట్లో నుండి హారతులు పట్టి పూజలు చేసి రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుల నుంచి భక్తులు అక్షింతలు స్వీకరిస్తున్నారు. తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, చివరికి సేవకుడు ఎలా ఉండాలి, రాక్షసులు ఎలా ఉండాలి, వానరులు అందరికీ ధర్మాన్ని బోధించాడు. అది ఆచరిస్తూ 12,000 సంవత్సరాలు రామరాజ్యం జరిగింది. అటువంటి పుణ్యక్షేత్రం అయోధ్య. అటువంటి దాన్ని మొఘలాయులు వచ్చి 500 ఏళ్ల కిందట 1528లో ఈ రామ మందిరం ఏదైతుందో పవిత్రమైంది, దాన్ని విధ్వంసం చేసి రాముడిని తొలగించాడు. కాబట్టి ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైభవమైనటువంటి మందిరం నిర్మాణం చేసి దాంట్లో రాముడు ప్రవేశిస్తున్న పుణ్య సమయం జనవరి 22వ తేదీ. ఆ రోజున మన దేశ ప్రధాని 4,000 మంది ధర్మాచార్యులు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధర్మం కోసం అంకితమైన 8,000 మంది ఆ రోజు కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. ఇది ఒక విశేషమైన కార్యక్రమం. దీంట్లో ప్రతి ఒక్క ఇల్లు, ఎందుకంటే 65 కోట్ల మంది రామజన్మభూమి నిర్మాణం కోసం దానం చేశారు. 10 రూపాయల నుంచి కోట్ల వరకు 4,500 కోట్లు కలెక్ట్ అయింది. ఈ 65 కోట్ల కుటుంబాలకి ఈ అక్షింతలు చేరాలి అనే సంకల్పం తీసుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్లకు ఈ విషయం